వెల్కమ్ టు ఎస్4 మీడియా. రష్మిక మందన కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉంది. అత్యంత సక్సెస్ రేట్తో తోటి హీరోయిన్కి సవాల్ విసురుతుంది. అయితే రష్మిక స్టార్ కావడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆసక్తికర సంగతులు తెరపైకి వస్తున్నాయి. కన్నడ పరిశ్రమకు చెందిన రష్మిక మందన కిరాక్ పార్టీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్కి పరిచయమైంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్ర దర్శకుడు కాగా, రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. పెళ్లికి సిద్ధమైన ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్ళైతే కెరీర్కి ఎండ్ కార్డ్ పడుతుందని భావించిన రష్మిక రిషబ్ శెట్టికి షాక్ ఇచ్చింది. వివాహం రద్దు చేసుకుంది. ఈ క్రమంలో విమర్శల పాలైంది. కన్నడ పరిశ్రమను వీడి తెలుగులో అడుగుపెట్టింది. అదే ఆమె కెరీర్ని మలుపు తిప్పింది. చలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. గీతా గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ ఖాతా వేసుకున్న రష్మిక భారీ ఫేమ్ రాబట్టింది. సరిలేరు నీకెవరు, పుష్ప విజయాలతో రష్మిక స్టార్ హీరోయిన్ హోదాకు చేరుకుంది. అత్యంత సక్సెస్ రేట్ కలిగిన హీరోయిన్ గా రష్మిక రికార్డులకు ఎక్కింది. దర్శక నిర్మాతలు ఫస్ట్ చాయిస్ గా మారింది. గత 2 ఏళ్లలో రష్మిక ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె నటించిన యానిమల్, చావా, పుష్ప 2 100 కోట్లు కొల్లగొట్టాయి. ఈ 3 చిత్రాలు వసూళ్లు 300 కోట్లకు పైగా ఉన్నాయి. తాజాగా కుబేరాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస విజయాలు అందుకోవడంలో మరో హీరోయిన్ కి సాధ్యం కాదేమో. నాగార్జున, చిరంజీవి వంటి బడా స్టార్లు సైతం రష్మిక మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక సక్సెస్ కి కారణం ఏమిటనే చర్చ మొదలైన నేపథ్యంలో ఓ విషయం తెరపైకి వచ్చింది. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరున్న వేణుస్వామికి రష్మిక శిష్యురాలు. కెరీర్ బిగినింగ్ లో రష్మిక ఆయన్ని కలిసి ప్రత్యేక పూజలు చేయించింది. పలుమార్లు వేణుస్వామితో రష్మిక పూజలు చేయించింది. ఇందుకు ఆధారాలు ఉన్నాయి. వేణుస్వామి చేసిన పూజలే రష్మిక వరుస విజయాలకు కారణమంటున్నారు నెటిజన్స్. అయితే అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే. స్క్రిప్ట్ సెలక్షన్ తో పాటు రష్మిక హార్డ్ వర్క్, టాలెంట్ ఆమె ఎదుగుదలకు కారణమని మరికొందరు అంటున్నారు. నిధి అగర్వాల్, డింపుల్ హయాతీతో పాటు మరికొందరు హీరోయిన్స్ సైతం వేణుస్వామితో ప్రత్యేక పూజలు జరిపించారు. వారు కెరీర్లో ఎదగాలన్న విషయం గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ టైటిల్తో తెలుగులో చిత్రం చేస్తుంది. అలాగే హిందీలో 2 చిత్రాలు చేస్తోంది.